బ్రహ్మానందం గారితో కూడా బ్రహ్మానందం మేము కూడా ఇప్పుడు మాకు మాకు ఎవరికెవరం పోటీ కాదండి. కొందరు ఏదో ఏదో కల్పిస్తారు. సరే ఒకవేళ మరి బ్రహ్మానందం మనసులో ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రము నేను ఆయనకు పోటీ కాదు, ఆయన నాకు పోటీ కాదు. నా యాక్షన్ నా యాక్షనే, ఆయన యాక్షన్ ఆయన యాక్షనే. అందుకే ప్రొడ్యూసర్స్గా కూడా రైటర్స్గా కూడా ఆయన క్యారెక్టర్ ఆయనకు రాసేది, నా క్యారెక్టర్ నాకు రాసేది, కోటగారి క్యారెక్టర్ కోటగారికి రాసేది. ఎవరి స్టైల్ వాళ్ళది కనుక ఎవరికెవరం పోటీ కాదు కనుక ప్రతి సినిమాలో ముగ్గురు ఉండాలని కోరుకునే వాళ్ళు. సినిమా నేను బ్రహ్మానందం లాగానే చేస్తే నన్ను ఎందుకు పెట్టుకుంటారు? ఇంకా బ్రహ్మానందం ఉన్నాక బ్రహ్మానందం లాగా చేసేటోడు మాకెందుకే అంటారు. కానీ మాది ఆయన ఒక స్టైలు, నాదొక స్టైలు, ఆయనదొక స్కూలు, నాదొక స్కూలు కనుక మాకు పోటీ ఉండేది కాదు. మేము కలిసి హ్యాపీగానే నటించేటోళ్ళము. మాకు అవన్నీ ఉండేటివి కాదు. కానీ మేము ముగ్గురం ఉన్నప్పుడు మాత్రము చాలా హ్యాపీగా ఆ పూట కలిసేది మాకు. ఎక్కువగా ఒక దశలో నేను కోటగారి కాంబినేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు బ్రహ్మానందం కొద్దిగా ఇబ్బంది పడేటప్పుడు, అంటే మేము కలుసుకోవట్లేదు అనేది వాడికి ఉండేది బాగా. మొత్తానికి ముగ్గురు 3 ఇన్ఎవిటబుల్స్ అని పేపర్లలో రాసేది. ముగ్గురు ఉండాల్సిందే ఫిలింకు, కంపల్సరీ ముగ్గురు లేకుండా సినిమా ఆడదు అట్లా పేపర్లలో కింద రాసేవాళ్ళు. చాలామంది పెద్దలు అనేవాళ్ళు, మీరు నిజంగా రా, మీ ముగ్గురేరా, మీరు ఉంటే సినిమా హిట్టారా ఇట్లా అని చాలామంది అనేది. సరే దానికి ఏదో మేము పొంగిపోయి ఏదో ఇక అయిపోయినాం అని మేము ఎప్పుడు అనుకునేది కాదు. కానీ ఎనీవే మేము ముగ్గురం కూడా మా ముగ్గురు కాంబినేషన్ ఉన్న సినిమా గ్యారంటీ హిట్ అయ్యిద్ది అనేది ఉండేది. ప్రేక్షకులు కూడా ఒకసారి అయితే చూద్దాంరా ముగ్గురు ఉన్నారు అనేవాళ్ళు, అనుకొని చూసేవాళ్ళు. మేము లేని విషయంలో మాత్రము వాల్ పోస్టర్ చూసుకొని అరే వీళ్ళు లేరురా ఈ సినిమాకి వద్దులే అనుకున్న మానేసి మమ్మల్ని ముఖాలం పట్టుకొని అడిగినవి కూడా చాలా ఉన్నాయి మాకు. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, పెద్ద పెద్ద డైరెక్టర్లు, దాసర్ గారు లాంటి వాళ్ళు కూడా మీరు ముగ్గురు ఉండాలిరా, కనీసం ఇద్దరిద్దరన్నా ఉండాలిరా, లేకపోతే జనం సినిమాలు చూసేటట్టు లేరురా ఇట్లా అనేవాళ్ళు. మీరు అవసరం రా ఇండస్ట్రీకి అని. ఓ సందర్భంలో ఒక పెద్ద మనిషి ఒక మాట అన్నాడు. అది పెద్ద దాన్యేదో మేము పట్టించుకోము. ఏమన్నారండి అంటే ఇది చిత్రసీమ, ఈ సినీ రంగానికి ఇండస్ట్రీ కొందరికి అవసరం, కొందరికి ఇండస్ట్రీ అవసరం. మీరు కొందరికి ఇండస్ట్రీ అవసరం లిస్టు దాటిపోయారా చాలా. దాసరి గారు అన్నారు కొందరికి ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రీకి మీరు అవసరం రా. ఇంకెందుకు రా భయము, ఇంకా డేట్ల కాడ మీరు అది ఇది మీరు 2 రోజులు ఇచ్చినా సినిమా చేసుకుంటారా. 3 సార్లు 3 రోజులు అంటే డేట్లు లేవన్నా ఒకసారి నేను గురుగారు కుదరట్లేదు గురుగారు అని అంటే ఆ డైరీ పట్టుకురారా అన్నాడు. డైరీ తీసుకొని పోతే ఇట్లా కాదురా, నువ్వు 15 రోజుల్లో అయితే 15 ఇచ్చి 10 రోజులు 10 రోజులు ఇస్తే నువ్వు చేయలేవురా సినిమాలు. ఇప్పుడు నువ్వు ఇండస్ట్రీకి అవసరం, నువ్వు ఆ స్టేజ్ దాటిపోయినావు, ఇండస్ట్రీ నీకు అవసరం అనేది పోయింది ఇప్పుడు. కనుక నువ్వు ఇచ్చినే డేట్లు, నువ్వు ఇచ్చిందే షూటింగ్. రాఘవేంద్రరావు గారు కూడా అన్నారు ఒకసారి. అప్పుడు నాకు ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చి నాకు ఎన్ని అడ్జస్ట్ అయితే అన్నీ ఇవ్వటం, నేను డైరీ రాసుకోవటం అట్లా మొదలు పెట్టానమాట. అప్పుడు నాకు అర్థమైంది ఇండస్ట్రీకి మీరు అవసరం, ఇండస్ట్రీకి కొందరు అవసరం, ఇండస్ట్రీ కొందరికి అవసరం అని అంటే పాపం ఈ చిన్న చిన్న వేషాలు వేసేవాళ్ళు కానీ, ఈ 24 క్రాఫ్ట్స్లో పనిచేసే కార్మికులు కానీ వాళ్ళకి ఇండస్ట్రీ అవసరం. ఇంకొక పనికి పనికిరారు. సినిమా ఫీల్డ్లో పనిచేసే వాళ్ళు ఇప్పుడు కెమెరామెన్లు ఉంటారు, డాన్సర్స్ ఉంటారు, ఫైటర్స్ ఉంటారు, ప్రొడక్షన్ ఉంటారు, వీళ్ళు ఇంకొక పనికి పనికిరారు. ఇక ఏదో ఒకటి ఈడనే చేయాలో ఈడనే బతకాల. కనుక వీళ్లకు ఇండస్ట్రీ అవసరం. మీరు అట్లా కాదు, మీరు ఇండస్ట్రీకి అవసరం. మీరు 10 సినిమాలు హిట్ చేస్తే, మీ వల్ల ఒక సినిమా హిట్ అయితే దానివల్ల ఒక 100 మందో 200 మందో ఒక 6 నెలలు 1 సంవత్సరం బతుకుతారు, వాళ్ళకు ఫుడ్ దొరుకుద్ది అని చెప్పేవారు. అప్పుడు ఎంత అదృష్టం అనుకునేది, సంతోషించేవాళ్ళు. ఇందాక మీరు అడిగారు కదా సంతోషించిన ఇట్లాంటి ఎదురైనప్పుడు నవ్వుకునేవాళ్ళం. అదే ఆనందం వేరుంటుంది కదా. అంతే కదా, మీరు ఇండస్ట్రీకి అవసరము. అవకాశాల కోసం ఎంతో మంది ఎంతో కష్టపడుతున్న టైంలో ఇంత పెద్ద ఇండస్ట్రీకి 2 కావాలి. ఆ 2 ఎవరంటే
ఇండస్ట్రీకి కొందరు అవసరం, ఇండస్ట్రీ కొందరికి అవసరం.